మీరు మొత్తం రీసెర్చ్ కార్యక్రమంలో ఉన్నట్టున్నారు టైం తీసుకుని. సరే సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే స్ట్రైట్గా అడుగుతున్నాను. జనరల్గా ఏంటంటే ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత రద్దు చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అని అంటుంటారు. అంటే అన్లెస్ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ లేదంటే కనుక ఇటు వాదనలు కానీ వినిపిస్తే తప్ప. నిన్న లూథ్రా గారు వినిపించిన వాదనలు, లూథ్రా గారు అండ్ టీం వినిపించిన వాదనలు ఇది కూడా ఒకటి ఉంది. అది చాలా బాగుంది ఆ పాయింట్ కూడా. ఇక్కడ బాధితులు ప్రజలు లిక్కర్ స్కామ్లో ఆ ముగ్గురి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛతో పోల్చుకుంటే బాధితుల యొక్క వారి నష్టం అపారమైనది, దాన్ని మీరు కన్సిడర్ చేయాలి అని చెబుతూ అదేమో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే, రెండోది డాక్యుమెంటల్గాను అలాగే ప్రీవియస్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నేను ఇందాక చెప్పినట్లు దాన్ని ఉదహరిస్తూ వీటిలన్నింటినీ ముందు పెట్టడంతో రద్దు చేసిందనే ఒక భావన ఇప్పుడు వినపడుతోంది. సో ఇది ఓన్లీ తాత్కాలికమే, రెగ్యులర్ బెయిల్ ఎలాగూ మళ్ళీ వేసుకుంటారు కాబట్టి అప్పుడు వచ్చేస్తుందని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు దీన్ని రద్దు లేదు, ఇది ఎంత తీవ్రమైనటువంటి కేసు కాబట్టి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను కూడా రద్దు చేశారు. ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత అంత ఈజీగా రద్దు చేయరు అని ఇటు కూటమికి సంబంధించిన వాళ్ళు మాట్లాడిన దాన్ని వారిది కరెక్ట్ అయ్యే అవకాశం సార్. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఏదైతే ఈ ముగ్గురు A31, 32, 33 ఈ ముగ్గురు యొక్క పాత్ర ఈ టిక్కర్ కేసులో వాళ్ళు అక్యూజీ నెంబర్ 31 పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో వాళ్ళు నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఏంటంటే ఏదైతే డబ్బు లంచాల రూపంగా కానివ్వండి, ఈ మద్యం స్కామ్లో డిస్టిలరీస్ నుంచి ముడుపులు కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా మద్యంలో నుంచి పోగేసిన ఈ కేసులో మెన్షన్ చేయబడని సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ముగ్గురు ద్వారానే అసలు లబ్ధిదారులకు చేరింది. ఈ ముగ్గురు ఏదైతే ఈ కేసులో మరి అజ్ఞాతంలో ఉన్న డిజైనర్ అనుకోండి, లబ్ధిదారుడు అనుకోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత సన్నిహితుడు. అందులో మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన OSD ధనంజయ రెడ్డి గారి సంగతి ఆ ప్రపంచం అంతా తెలుసు. ఆయన కళ్ళు, ముక్కు, చెవి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సర్వం తానే నిర్వహించిన వ్యక్తి. అట్లాగే ఏంటంటే భారతీయ సిమెంట్స్కు సంబంధించిన ఇంకొక గోవిందప్పన్ కీలకమైన వ్యక్తి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇక ఇది వీళ్ళ తర్వాత ఇంకెవరు లేరు. వీళ్ళ తర్వాత ఇంకా అజ్ఞాత అదృశ్యమైన శక్తే ఉంది. ఇంకా వీళ్ళకి ముందు ఎంతైతే కలెక్ట్ చేశారో ఆ కలెక్షన్ అంతా కూడా వీళ్ళు డిఫరెంట్ మార్గాల ద్వారా పంపించడం జరిగింది. మనం గతంలో కూడా ఒక చర్చలో మాట్లాడుకున్నాం, నేను ప్రస్తావించాను ప్రముఖంగా. ఈ డబ్బంతా బొంబాయి వెళ్ళిందండి, బొంబాయిలో ఉన్న షెల్ కంపెనీస్లకి వెళ్ళింది. మరి ఇవాళ ఇంకొక వార్త కూడా నేను చూశాను. అదేంటంటే అతను అనిల్ చోక్రా అనే ఒక మనీ లాండరింగ్ చేసే ఒక పెద్ద గ్యాంగ్ మాస్టర్ బాంబేలో ఉంటాడు. అతను 36 షెల్ కంపెనీలు నిర్వహిస్తూ ఆ 36 షెల్ కంపెనీలలో కూడా ఈ మద్యం డబ్బుల్ని అతను మేనేజ్ చేశాడు అనే నేరం కింద విజయవాడ తీసుకొచ్చి అతన్ని రిమాండ్ చేశాడు. 15 రోజులు రిమాండ్ సిట్ పట్టుకొచ్చింది విజయవాడ, ముంబై నుంచి. ఇవాళే నిన్న 16వ తేదీన ఈ చోక్రా అనే వ్యక్తి ఏదైతే కొంత డబ్బుని షెల్ కంపెనీలకి మళ్లించిన అత్యంత నేరస్తుడు, కరడుగొట్టిన నేరస్తుడు. ఇతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఇతన్ని సిట్టు పట్టుకొచ్చి దర్యాప్తు కోసం ఇవాళ అతను రిమాండ్లో ఉన్నాడు. ఇదొక వార్త. అలాగే ఇందాక వారు సుందర్ నాయుడు గారు చెప్పారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ అనేది కూడా అప్డేటెడ్ న్యూస్. అది కూడా ఈ మద్యం సంబంధించిన కేసుకు సంబంధించిన అంశమే. అయితే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ డిఫాల్ట్ బెయిల్ రద్దు అన్న అంశంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో పలు సందర్భాల్లో డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసే అంశాలని ప్రస్తావించి రద్దు చేయవచ్చని రూలింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశాల్లో ఉన్న ఒక కేసు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మామగారు గంగిరెడ్డి గారి ఆయనకి మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ కూడా సుప్రీంకోర్టు రద్దు చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. అయితే ఏంటంటే సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 167 కింద ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ని పలు సందర్భాలు రద్దు చేసే అధికారం ఉంది పై కోర్టులకి. ఏ సందర్భాలు?
ఏంటి, వీళ్ళు బలమైన నేరస్తులు, వీళ్ళు నాన్ బెయిలబుల్ నేచర్ ఉన్న నేరం చేసిన నేరస్తులు అయినప్పుడు, అట్లాగే ఏదైతే విచారణ సంస్థ సరైన లోపభూయిష్టమైన ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు మంజూరు చేయబడిన ఆ బెయిల్ని రద్దు చేయొచ్చు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అదే హైకోర్టు ఫాలో అయింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక మన లూథ్రా ఏదైతే వాదించిన వాదనల్లో మనం గనక చూస్తే అవుట్డేటెడ్ కాలం చెల్లిన అమలులో లేని నిబంధనల ప్రకారం డిఫాల్ట్ బెయిల్ ఈ ముగ్గురికి మంజూరు చేయబడింది. ఈ పాయింట్ మీదే ఇవాళ రద్దు అయిపోయింది. అది మళ్ళీ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఏంటంటే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, వీళ్ళు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ డిఫాల్ట్ బెయిల్కి వీళ్ళు పొందడానికి అనుభవించడానికి ఆ స్వేచ్ఛను అనుభవించడానికి అర్హులైన వ్యక్తులు కారు అనేది కోర్టు నిర్ధారించింది. కారణం ఏంటంటే వీళ్ళు కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు. ఏదైతే మద్యం కుంభకోణంలో జరిగిన వేల కోట్ల రూపాయలుని మేనేజ్ చేసింది ఈ ముగ్గురే. వీళ్ళ ద్వారానే తుది లబ్ధిదారుడికి వెళ్ళింది. కాబట్టి వీళ్ళు బయట ఉంటే వీళ్ళు ఇంకా చాలా ఈ కేసుని మ్యానిపులేట్ చేసి అటు ఇటు మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళ బెయిల్ రద్దు చేయాలన్నది దీంట్లో ఉన్న ప్రధానమైన నిగూఢమైన అంశం. పైపెచ్చు వీళ్ళకి బెయిల్ ఇచ్చిన కండిషన్స్ కానివ్వండి, ఆ పరిస్థితుల్లో ఏంటంటే బెయిల్కి అర్హత లేదు, డిఫాల్ట్ బెయిల్కి కూడా అర్హత లేని పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేసింది ఏదైతే ఈ కోర్టు. సో ఏంటంటే కాబట్టి ఏంటంటే వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడం అన్న దాని మీద చర్చ అక్కర్లేదు. వాళ్ళు బెయిల్కి అర్హులు కాదు. కావాలంటే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ కూడా తిరస్కరించబడిన వ్యక్తులు వీళ్ళు. గతంలో వీళ్ళు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా పెట్టారు, డిఫాల్ట్ బెయిల్ కోసం కూడా పెట్టారు, రెగ్యులర్ బెయిల్ తిరస్కరించారు. కాబట్టి ఏంటంటే వీళ్ళ మీద డిఫాల్ట్ బెయిల్ గురించి ఎందుకు రద్దు చేశారనే చర్చ అనవసరం. మరి సినిమాల్లో చూపించిన డైలాగుల్లాగా నిజ జీవితంలో ఉండవు. కారుమూరి రమేష్ గారు చక్కగా ఎంటర్టైన్ చేశారు సినిమా, పాత సినిమా డైలాగులు మనం వినిపించి. కానీ అలా నిజ జీవితంలో న్యాయస్థానాల్లో అలా ఉండవండి. అన్ని పారామీటర్స్, ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జరుగుతాయి. పై కోర్టులు కూడా పరిశీలిస్తాయి. అందుకనే ఏదైతే కింద కోర్టులు ఇచ్చిన మంజూరు చేసిన బెయిల్స్ కానివ్వండి, లేకపోతే అరెస్టులు కానివ్వండి, సరిగ్గా ఉన్నాయా లేవా, తప్పులేమైనా చేశారా అనేది అందుకోసమే పై కోర్టులో ఉన్నాయి. పై కోర్టులు అందుకోసమే వాళ్ళు పరిశీలించి తుది తీర్పులు ఇస్తారు. కాబట్టి ఏంటంటే కోర్టుకి మార్పులు ఉంటాయి, కోర్టుకి మార్పులు ఉంటాయి, కేసుకి మార్పులు ఉంటాయి. మార్పులు ఎందుకు ఉండవు? ఒకే కోర్టు అన్ని కోర్టులు ఒకే తీర్పులు ఇవ్వలేవు ఎక్కడా కూడా. అలాంటప్పుడు సుప్రీంకోర్టులు ఎందుకు, హైకోర్టులు ఎందుకు, ఇంకా ఇన్ని కోర్టులు ఎందుకు? ఎక్కడో చోట మిస్టేక్ జరిగితే ఎవిడెన్సెస్ తర్వాత పుటప్ చేయొచ్చు. ఏదైతే ఛార్జ్ షీట్లో ప్రస్తావించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉంటే తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్ వేయొచ్చు, కొత్త ఎవిడెన్సెస్ని పుటప్ చేయొచ్చు. అనేక అంశాలు ఉన్నాయి. ఇది మనం అనుకున్నట్లే ఉండదు. జనరల్ సబ్జెక్ట్ లాగా ఉండదు జ్యుడిషియరీ సిస్టమ్. సో అనుబంధ ఛార్జ్ షీట్ లో బలమైన పాయింట్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు అనుభవించే స్వేచ్ఛని తిరస్కరించే అధికారం పై కోర్టులకు ఉంది. అదే జరిగింది ముగ్గురు అంశాలు అనేది నా అభిప్రాయం సురేష్ గారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక పెద్ద కుంభకోణం, ప్రజల ఆరోగ్యాల్ని మానవ ప్రాణాలని హరించిన పెద్ద కేసు. వీళ్ళు కేవలం డబ్బు కోణంలోనే కాదు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, వేలాది మంది ఆరోగ్యాలు పోయినాయి, వందలాది వేలాది మంది చనిపోయారు. కాబట్టి ఏంటంటే ఈ కేసు కేవలం ఆ కోణంలో కూడా చూసి దాని తీవ్రతను మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సురేష్ గారు. కరెక్ట్ గా అదే పాయింట్ అని కదా నేను ఇందాక చెప్పినట్లు, అది కూడా హైకోర్టు ముందు ఉంచారట. ఇక్కడ బాధితులు ప్రజలు ఉన్నారు కాబట్టి వీరి ముగ్గురి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా కూడా వాళ్ళు అనుభవించినటువంటి నష్టం, వాళ్ళకి కలిగినటువంటి ఆ నష్టం అపారమైందని చెప్పేసి ఆ పాయింట్ కూడా యాడ్ చేశారు.